వెల్కమ్ టు మై మను వాల్. టుడే స్పెషల్ అటుకుల చుడువా అండి. చాలా బాగుంటుందండి. ఇది చాలా హెల్దీ స్నాక్స్. మనకు ట్రావెలింగ్లో కానీ పిల్లలకి టిఫిన్ బాక్స్లో కానీ మనం ఈవినింగ్ స్నాక్స్ లాగా కానీ తీసుకోవచ్చండి. సో ఈజీ రెసిపీని చూద్దామా? ఈ రెసిపీ చూసే ముందు ప్లీజ్ ఫస్ట్ టైం ఎవరైనా నా వీడియో చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మనం రెసిపీలోకి వెళ్ళిపోదామా? ఇప్పుడు మనం ఒక గిన్నె పెట్టేసుకొని అందులో అటుకులు వేసుకుందాము. ఇలా మనం వేసుకొని కలుపుతూనే ఉండాలండి, లేకుంటే మాడిపోతాయి. వీటిని మనం తీసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఆయిల్ వేసుకుందాము. ఇప్పుడు ఆవాలు వేసుకుందాము. ఇప్పుడు పల్లీలు వేసుకుందాము. మనము ఫస్ట్ పల్లీలు వేసుకున్నాం కదండి. సో బాగా వేయించుకున్నాం అనుకోండి పల్లీలు, మనము అటుకుల చుడువ తిన్నప్పుడు మనకు చాలా బాగా టేస్ట్ వస్తుంది. అందుకే నేను ముందే వేశాను. ఇప్పుడు మనం పుట్నాలు వేసుకుందాము. పుట్నాల పప్పు అంటారు కదా. ఇప్పుడు మనం పచ్చిమిరపకాయలు వేసుకుందాము. అలాగే కరివేపాకు. ఇది వెల్లుల్లి అండి. వెల్లుల్లి మనం ఇలా కచ్చపచ్చ చేసుకోవాలి. వెల్లుల్లి వేస్తే చాలా బాగా టేస్ట్ ఉంటుంది. ఎల్లిపాయలు లేకుంటే ఇది అటుకుల తాలింపు కూడా వేసుకోము మేము మా ఇంట్లో. అంటే దీనికి ఎంత స్పెషల్ ఉంది అర్థం చేసుకోవచ్చు మీరు. ఇప్పుడు జీలకర్ర, పసుపు, ఇప్పుడు ఉప్పు వేసుకుందాము తగినంత. వీటిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఎండుమిర్చి వేసుకుందాము. అలానే నువ్వులు కూడా వేసుకుందాము. లాస్ట్లో వేసుకోవాలి, ఎందుకంటే నువ్వులు తొందరగా మాడిపోతాయి, అందుకని లాస్ట్లో వేసుకోవాలి. ఇప్పుడు మన పల్లీలు, మన పోపు అంతా వేగిపోయిందండి. మనం ఇప్పుడు అటుకులు వేసుకుందాము. వీటిని పేపర్ అటుకులు అంటారు. మనకు షాపులో పేపర్ అటుకులు ఇవ్వండి అంటే ఇవి ఇస్తారు. చాలా ఈజీగా అన్ని షాపులలో దొరుకుతాయండి. చాలా టేస్ట్ ఉంటాయి అసలు. మనం ఈవినింగ్ స్నాక్స్కి కానీ ట్రావెలింగ్లో కానీ చాలా బాగుంటాయి ఇవి. రెడీ అయిపోయాయండి. ఇలా వేయించుకోవాలి. ఎప్పుడు ఇలా స్పూన్ పట్టి బాగా తిప్పుతూ ఉండొద్దండి. అలా ఉండడం వల్ల అటుకులన్నీ ఇరిగిపోతాయి. సో ఎప్పుడైనా మీరు ఇలానే చేసుకోవాలి, ఈజీగా ఉంటుంది. సో మన అటుకులు రెడీ అయిపోయి మనం ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. చూడండి, మన అటుకుల చుడువ రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఎమ్మి అటుకుల చుడువ. సో మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి. నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. బాయ్.